హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క గూగుల్ ప్రిపరేషన్లో మనం వచ్చి థర్డ్ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అని చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అని చేసుకోండి. సో మనకి థర్డ్ ప్రాబ్లం ఏమి అని చూసినట్లయితే మనకు వచ్చి మ్యాక్సిమం పాయింట్స్ యూ కెన్ అబ్టైన్ ఫ్రమ్ కార్డ్స్. ఓకేనా. సో మనం వచ్చి ఇక్కడ మ్యాక్సిమం పాయింట్స్ మనం ఎంత అబ్టైన్ చేయగలం. ఓకేనా. సో ఇక్కడ ఉన్న కార్డ్స్లో ఓకేనా. సో ఆ కార్డ్స్ అనేది మనకు చూసుకుంటే మనకు వచ్చి ఓన్లీ 3 కార్డ్స్ మాత్రం మనం వచ్చి అబ్టైన్ అనేది చేసుకోగలం. ఓకే. సో మనకి కే అనేది అంటే మనకి కే అనేది ఏది ఇస్తే మనకి అన్ని కార్డ్స్ అనమాట. ఇక్కడ మనకి వచ్చి కే అనేది 3 ఇచ్చినారు కాబట్టి 3 కార్డ్స్. బట్ మనకు వచ్చి ఇక్కడ సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రూల్ బేస్ చేసుకుని మనం వచ్చి ఈ కార్డ్స్ని మనం వచ్చి అబ్టైన్ అనేది చేసుకోవాలి. సో దానికి ఏం రూల్స్ అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అనేది మనకి చూసుకున్నట్లయితే మనకు వచ్చి 1 2 3 4 5 6 1. ఓకేనా. సేమ్ ఇన్పుట్ అనేది మనం తీసుకుందాం. సో మనకి 1 2 3 4 5 6 1 అనేది తీసుకుని మనకు వచ్చి కే అనేది మనకు వచ్చి ఎన్ని కార్డ్స్ అని మనం దీంట్లో నుంచి తీసుకోగలం. సో ఇందులో నుంచి మనం ఓన్లీ 3 కార్డ్స్ మాత్రమే తీసుకోగలం. ఓకేనా. సో ఈ 3 కార్డ్స్ని మనం తీసుకుంటే మనం ఇందులో ఎంత మనం మాక్సిమం అబ్టైన్ చేయగలం అనేదాన్ని మనం వచ్చి రిటర్న్ అనేది చేయాలి. బట్ మనకు వచ్చి ఒక రూల్ అనేది ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం వచ్చి 5 4 6 అనేది తీసుకుంటే మనకు వచ్చి చాలా వస్తుంది. సో ఇలా తీసుకోలేం. ఓకేనా. సో ఎయిదర్ మనకు వచ్చి ఇక్కడ మనకి సమ్ విండోస్ అనేవి ఫస్ట్ మనం వచ్చి మనకి కే కార్డ్స్ ఎంత 3 కదా. సో ఫస్ట్ నుంచి 3 అనేది 3 ఎలిమెంట్స్ మనం తీసుకోగలం. ఓకేనా. లేదంటే మనకు వచ్చి లాస్ట్ నుంచి మనం 3 ఎలిమెంట్స్ అనేది తీసుకోగలం. ఇల్స్ మనకు వచ్చి ఫస్ట్ నుంచి 2, లాస్ట్ నుంచి 1. ఇది లేకుంటే మనకు వచ్చి ఫస్ట్ నుంచి 1, లాస్ట్ నుంచి 2. సో ఇది మాత్రం మనకు వచ్చి పాసిబిలిటీ. ఓకేనా. సో మనకు వచ్చి ఇది మాత్రం పాసిబిలిటీ అంటే మనకు వచ్చి ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. మనకు వచ్చి ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చి ఫస్ట్ 1 2 3 కార్డ్స్ అనేది తీసుకున్నాం. సో ఈ 3 కార్డ్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చి సమ్ అనేది ఏమొస్తుంది 3 4 5 6 అనేది వచ్చింది. సో మనం మాక్సిమం మనం ఎంత అబ్టైన్ చేసుకోగలం అంటే 6 అంటే మనకి 6 పాయింట్స్ అనేది అబ్టైన్ చేసుకోగలం. ఓకేనా. సో అంటే 3 కార్డ్స్ని తీసుకుని. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి మనకి ఏదైనా మనకు వచ్చి లాస్ట్ నుంచి మనం తీసుకోవచ్చు. లాస్ట్ నుంచి అంటే 5 6 1. సో మనకి 5 6 1 తీసుకుంటే మనకి ఏమొస్తుంది 12 అనేది వస్తుంది. మనకు వచ్చి 12 అనేది ఈ 3 కార్డ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చి 12 అనేది మనం మాక్సిమం అబ్టైన్ అనేది చేసుకోగలం. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి పాసిబిలిటీ ఫస్ట్ నుంచి 2 కార్డ్స్, లాస్ట్ నుంచి 1 కార్డ్. ఫస్ట్ నుంచి 2 కార్డ్స్ అంటే మనకి 1 2, లాస్ట్ నుంచి 1 అంటే 1. సో ఇలా చూస్తే మనకు వచ్చి ఓన్లీ 4 కార్డ్స్ మాత్రం మనం అబ్టైన్ అనేది చేసుకోగలం. ఓకే. సో నెక్స్ట్ లేదంటే మనకు వచ్చి ఫస్ట్ నుంచి 1 కార్డ్, లాస్ట్ నుంచి 2 కార్డ్స్. ఓకేనా. సో ఇలా తీసుకున్నాం అనుకో మనం ఎన్ని అబ్టైన్ చేయగలం మనకు వచ్చి 6 7 8. ఓన్లీ మనకు వచ్చి 8 పాయింట్స్ అనేది మనం అబ్టైన్ అనేది చేసుకోగలం. సో మనకి 3 కార్డ్స్ ఇచ్చినప్పుడు ఇది మనకి పాసిబిలిటీని. సో ఇందులో మనకు వచ్చి మాక్సిమం మనకు వచ్చి పాయింట్స్ ఏదైనా చూసినట్లయితే మనకు వచ్చి 12 అనేది మనకు వచ్చి మాక్సిమం. సో కాబట్టి మనకు వచ్చి ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు వచ్చి అవుట్పుట్ అనేది మనకు వచ్చి 12 అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా. సో మనం ఈ విధంగా మనం వచ్చి ఆన్సర్ అనేది మనం రాస్తాం అనమాట. సో ఇందులో మనం ఏ విధంగా మనం వచ్చి మనం ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. మీకు క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. ఎందుకంటే మనకు వచ్చి 3 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఇలా అయితే మనకు 4 ఎలిమెంట్స్ ఇస్తే మనకి ఏ విధంగా రాయాలి. సో మనకి 4 ఎలిమెంట్స్ ఇచ్చినా మనం వచ్చి సేమ్ ఇదే విధంగానే మనం సాల్వ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి 1 2 3 4 5 6 1 అనేది ఉంది. సో మనకు వచ్చి కార్డ్స్. ఓకే. కే ఈక్వల్ టు నేను 4 అనేది తీసుకుంటున్నాను. సో 4 అనేది తీసుకున్నప్పుడు మనకి సేమ్ ఫార్ములా మనకు వచ్చి ఫస్ట్ నుంచి మనం ఏదైనా మనకు వచ్చి 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోగలం. లేదంటే మనకు వచ్చి లాస్ట్ నుంచి 4 కార్డ్స్. సో మనం ఫస్ట్ నుంచి 4 కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 1 2 3 4 అనేది వస్తుంది. లాస్ట్ నుంచి 4 కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చి 4 5 6 అనేది వస్తుంది. లేదంటే మనం వచ్చి ఫస్ట్ నుంచి 3 కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోగలం. లాస్ట్ నుంచి మనకు వచ్చి 1 కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 1 కార్డ్ ఓన్లీ. ఓకే. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 1 2 3, లాస్ట్ నుంచి 1 కార్డ్ కాబట్టి 1. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏం పాసిబిలిటీ ఉంది. ఇంకేం పాసిబిలిటీ ఉందంటే మనకు వచ్చి ఫస్ట్ నుంచి మనకు వచ్చి ఇప్పుడు మనం ఓకే ఫస్ట్ నుంచి 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్ నుంచి 1 కార్డ్. నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ నుంచి 2 కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ నుంచి 2 కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదంటే మనకు వచ్చి నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఫస్ట్ నుంచి మనం వచ్చి 1 కార్డ్ అనేది, లాస్ట్ నుంచి మనకు వచ్చి 3 కార్డ్స్. సో మనకి ఉన్న పాసిబిలిటీస్ అన్నీ ఇవే. ఓకేనా. సో మనకు వచ్చి ఇది టోటల్ ఫస్ట్ నుంచి ఇది మనకు వచ్చి లాస్ట్ నుంచి 4 కార్డ్స్. ఇది వచ్చి మనకు వచ్చి ఫస్ట్లో 3 కార్డ్స్, లాస్ట్లో మనకు వచ్చి 1 కార్డ్.
ఇది వచ్చి మనకు వచ్చి ఫస్ట్ లో 2 కార్డ్, లాస్ట్ లో మనకు 2 కార్డ్స్. ఇది వచ్చి మనకు వచ్చి ఫస్ట్ లో 1 కార్డ్, లాస్ట్ లో 3 కార్డ్స్. ఓకేనా. సో మనం ఈ విధంగా మనం వచ్చి సాల్వ్ అనేది చేస్తాం. సో ఇక్కడ నార్మల్ గా మనం యూస్ చేసే అప్రోచ్ వచ్చి మనకు వచ్చి స్లైడింగ్ విండో. ఓకే, మనం యూస్ చేసే అప్రోచ్ చేయమని చూసుకుంటే మనకు వచ్చి స్లైడింగ్ విండో అప్రోచ్ అనేది యూస్ చేస్తాం. సో మనం స్లైడింగ్ విండో అప్రోచ్ యూస్ చేసుకుని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఓకేనా అని క్లియర్ గానే చూద్దాం. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం ప్రోగ్రామటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో మనకి ఇచ్చిన ఇన్పుట్స్ అనేది మనకి చూసుకుంటే మనకు వచ్చి 1 2 3 4 5 6 1 అనేది. ఓకే, సో నార్మల్ గా మనం ప్రోగ్రామ్ లో మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఫస్ట్ ఓకేనా. సో మనకు వచ్చి కే అనేది మనకు వచ్చి 3 అనేది ఇచ్చినాం కాబట్టి మనకు ఫస్ట్ మనం వచ్చి ఈ 3 ఎలిమెంట్స్ ని మనం సమ్ అనేది చేస్తాం. సో మనకి 3 అనేది ఎలిమెంట్ ని మనం సమ్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, 6 అనేది వస్తుంది. ఓకేనా. సో మనకి వచ్చి ఇప్పుడు మనకి వచ్చి ఈ 3 సమ్ చేసినాం కాబట్టి మేబీ ఇది మాక్సిమం ఉండొచ్చు కాబట్టి నేను వచ్చి దీన్ని మాక్సిమం ఈక్వల్ టు స్టోర్ అని చేస్తున్నా 6 ని. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మనకు వచ్చి ఇప్పుడు మనకు వచ్చి స్లైడింగ్ SLIDING స్లైడింగ్ విండో. ఓకే, మనం స్లైడింగ్ విండో అప్రోచ్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ. సో స్లైడింగ్ విండో అప్రోచ్ యూస్ చేసుకుని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అని చూసినట్లయితే మనకు వచ్చి ఇప్పుడు మనకు వచ్చి ఫస్ట్ నుంచి మనకు వచ్చి 3 ఎలిమెంట్ ని మనం సమ్ చేస్తే మనకు వచ్చి 6 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ 6 లో నుంచి ఓకేనా మనం మైనస్ అనేది మనం వచ్చి ఈ 3 ని మనం మైనస్ అనేది చేస్తాం. సో ఈ 3 ని మనం మైనస్ చేస్తే మనకు వచ్చి ఈ 2 ఎలిమెంట్స్ వాల్యూ మాత్రమే వస్తుంది, అంటే ఈ 2 విండో మాత్రమే ఉంటుంది ఇప్పుడు. ఓకేనా, సో కాబట్టి మనం లాస్ట్ నుంచి 1 విండో అనేది యాడ్ చేసుకుంటాం. సో కాబట్టి +1 అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి కరెంట్ విండో అనేది ఏమున్నాయని చూసినట్లయితే మనకు వచ్చి ఫస్ట్ నుంచి 2 ఎలిమెంట్స్ అంటే 1 2, లాస్ట్ నుంచి 1 ఎలిమెంట్. ఇది ఒక అంటే ఇది మనకు వచ్చి ఒక విండో అనేది. సో ఇప్పుడు వీటి యొక్క సమ్ అనేది మనకి ఏమొస్తుంది, మనకి ఆల్రెడీ తెలుసు 4 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి మాక్సిమం ఓకే. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక విండో అనేది ఉంది. సో ఈ విండో అనేది ఏం చూసుకుంటే మనకి వచ్చి 1 2 3 అనే విండో. ఓకే, సో వీటి యొక్క సమ్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు 6. సో మనం ఆల్రెడీ మ్యాథ్స్ లో 6 అనేది స్టోర్ చేసినాం. సో 4 అండ్ 6 లో మనకి ఏది మ్యాథ్స్, 6 అనేది మ్యాథ్స్ కాబట్టి మనకు వచ్చి మ్యాథ్స్ లో 6 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ విండో ఏం చేస్తామంటే ఈ 3 అనేది ఆల్రెడీ రిమూవ్ చేసినాం కాబట్టి ఈ 2 ని రిమూవ్ చేస్తాం. సో ఈ 2 ని ఎలా రిమూవ్ చేస్తాం, సో ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది ఏమి 4 అనేది వచ్చింది. సో కాబట్టి 4 మైనస్ ఓకేనా. సో 4 మైనస్ మనం వచ్చి 2 అనేది చేసినాం అనుకో. సో ఆటోమేటిక్గా మనకు వచ్చి ఈ 2 అనేది రిమూవ్ అనేది అయిపో ప్లస్ మనం వచ్చి దీన్ని యాడ్ చేసుకుంటాం. సో మనకు వచ్చి +6 అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి కరెంట్ విండో ఏమంటే మనకు వచ్చి 1 ఓకే 6 1. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మనకు వచ్చి 4 మైనస్ 2 ఎంత 2 ప్లస్ 6 ఎంత 8. సో మనకు ఇక్కడ మనకు రావాల్సిన అవుట్పుట్ అనేది మనకు సేమ్ 8 ఓకేనా. 6 + 1 ఎంత 7 8. సో ఇప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మనకు వచ్చి ఈ యొక్క 1 ని మనం వచ్చి రిమూవ్ చేస్తాం. అంటే మనకు వచ్చి 8 లో నుంచి మనం వచ్చి 8 మైనస్ 1 అనేది చేసి మనం ప్లస్ ఇక్కడ ఉన్న విండోని యాడ్ చేస్తాం. అంటే మనకు వచ్చి 5 అనేది. సో ఇప్పుడు మనకి కరెంట్ విండో అనేది ఏమని చూసుకుంటే మనకు వచ్చి 5 6 1 అనేది కరెంట్ విండో. సో ఇప్పుడు మనకు వచ్చి వీటి యొక్క సమ్ మనకి 8 మైనస్ 1 ఎంత 7 7 + 5 ఎంత 12. సో మనకి ఇక్కడికి వచ్చి మనకు 6 + 1 ఎంత 7 7 + 5 ఎంత 12 ఓకేనా. సో మనకి ఈ విధంగా మనం వచ్చి ప్రోగ్రామటికల్ గా సాల్వ్ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే మనకు వచ్చి ఇక్కడ 8 అండ్ 6 కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చి 8 అనేది బిగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనకి 8 12 తో కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చి 12 అనేది బిగ్ అనేది వస్తుంది. సో మనకి ఫైనల్ గా మనకు రావాల్సిన అవుట్పుట్ అనేది మనకు 12 కాబట్టి మనకు వచ్చి 12 అనేది మనకి రిటర్న్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది ఏంటనుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది. ఓకే, సో ఏదైనా మనం వచ్చి ఫస్ట్ నుంచి తీసుకుంటాం లేదా లాస్ట్ నుంచి తీసుకుంటాం, లేదంటే మనకు వచ్చి ఫస్ట్ నుంచి సమ్ ఎలిమెంట్స్ లాస్ట్ నుంచి సమ్ ఎలిమెంట్స్ అనేది తీసుకుంటాం. బట్ మనకు వచ్చి ఇవన్నీ మనకు వచ్చి ఆర్డర్లోనే ఉండాలి, మనం మిడిల్లో స్కిప్ చేసి తీసుకోకూడదు అనమాట. సో ఇదే మనకు వచ్చి ప్రోగ్రామ్ లో ఉన్న రూల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని సింపుల్ గా మనం సాల్వ్ అనేది చేద్దాం. సో ఇది మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ ఇది చాలా సింపుల్ అయిన ప్రాబ్లం కాబట్టి. ఓకే, సో నేను ఇనిషియల్ గా ఇక్కడ వచ్చి ఇంట్ n = ఓకేనా. సో మనకు వచ్చి కార్డ్స్ ఓకేనా, కార్డ్ ఓకేనా పాయింట్ POINTS పాయింట్స్ డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో మనకు వచ్చి కార్డ్ పాయింట్స్ యొక్క లెంత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది జస్ట్ మనకి స్టోర్ చేసుకునే దానికోసం. సో నెక్స్ట్ వచ్చి ఇంట్ సమ్ అనేది ఒకటి తీసుకున్నాం. సమ్ అనేది ఎందుకంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకు వచ్చి ఫస్ట్ నుంచి మనం వచ్చి k ఎలిమెంట్స్ ని మనం సమ్ అనేది చేస్తాం. ఓకేనా, సో కాబట్టి మనం వచ్చి ఇక్కడ ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఇంట్ I = నేను వచ్చి 0 నుంచి I < k. అంటే మనకి ఇక్కడ నుంచి ఏమంటే ఫస్ట్ ని 3 ఎలిమెంట్స్ తీసుకోవాలంటే మనకి ఇండెక్స్ ఎంత వరకు ఉంటుంది 0 1 2 వరకే ఉంటుంది కదా, k ఎంత 3. సో కాబట్టి < వరకు మనం తీసుకుంటే చాలు కదా. సో కాబట్టి I++ అనేది చేస్తున్నాం ఇక్కడ.
సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, సమ్ ఈక్వల్ టు మనకు వచ్చేంటే సమ్ ప్లస్ మనకి వచ్చేంటే కార్డ్ పాయింట్స్ ఆఫ్ ఐ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా మనకు వచ్చేంటే ఫస్ట్ లో ఉన్న ఒక విండోకి సమ్ అనేది వచ్చేసింది. సో మనకి దీని యొక్క సమ్ అనేది మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్ గా తెలుసు. మనకు వచ్చేంటే మనకి వచ్చిన సమ్ అనేది మనకు వచ్చేంటే ఇక్కడ 6 అనేది వస్తుంది ఇక్కడ ఉన్న ఇన్పుట్ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మ్యాక్స్. ఓకేనా, సో మనకు వచ్చేంటే మ్యాక్స్ ఈక్వల్ టు నేను వచ్చేంటే సమ్ లో స్టోర్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది ఒక విండో కదా. సో మనకి కరెంట్ విండో అనేది మనకు వచ్చేంటే 6, మేబీ ఇది మ్యాక్స్ రావచ్చు మనకి. ఓకేనా, సో మనకి ఇప్పుడు వచ్చి మనకు వచ్చేంటే 6 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ మనం స్లైడింగ్ విండో అప్రోచ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ స్లైడింగ్ విండో అప్రోచ్ యూస్ చేసుకుని నేను సేమ్ యాసెస్ గా మనం వచ్చి ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు నేను 0 అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఐ లెస్ దెన్ కూడా మనకు వచ్చి కే అనేది తీసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఐ ప్లస్ ప్లస్, ఎందుకంటే మనకి కావాల్సిన 3 ఎలిమెంట్స్ మాత్రమే. ఓకేనా, సో అది ఏదైనా మనకి ఫస్ట్ నుంచి రావచ్చు, లేదా లాస్ట్ నుంచి రావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ గా వచ్చి కే అనేది తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చి దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సో మనకి ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు నేను వచ్చి సమ్. ఓకేనా, మైనస్ సమ్ ఈక్వల్ టు సమ్ మైనస్, ఇక్కడ మనం తీసుకున్న దాని ప్రకారం మనకు వచ్చి సమ్ ఈక్వల్ టు సమ్ మైనస్ మనకు వచ్చి 3 అనేది చేయాలి. 3 అంటే మనకు వచ్చి ఇక్కడ ఇండెక్స్ ఎంత 2. ఓకేనా, సో మనకి 3 అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ ఇండెక్స్ అనేది మనకు వచ్చి దీని యొక్క ఇండెక్స్ ఎంత మనకు వచ్చి 2 అనేది ఉంటుంది. సో దీని యొక్క ఇండెక్స్ ఎంత, ఈ అరే యొక్క లెంత్ -1. ఓకేనా, సో మనకు వచ్చి ఎన్, మనం ఎన్ అనేది తీసుకున్నాం కాబట్టి n-1 అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 అంటే మనకు వచ్చి కే -1. ఓకేనా, సో ఇదే కదా మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా కే -1. బట్ మనకు వచ్చి ఎవ్రీ టైం మనకు వచ్చి ఇక్కడ మనకి డిక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, సో మనకి కే అనేది వచ్చింది. ఇక్కడ మనకి ఇనిషియల్ గా మనకు వచ్చి ఐ అనేది 0లో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చి ఐ అనేది కూడా 0లో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం నార్మల్ గా మనకు వచ్చి n-1. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మనకి సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ వస్తాం. సో దీంట్లో ఇలా బ్యాక్ అనేది వస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ అన్ని మైనస్లు తీసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు వాల్యూస్ ఏమొస్తుందని చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఐ అనేది 0 ఉంటుంది కాబట్టి కే -1 ఎంత, కే అంటే 3, 3 -1 ఎంత 2 అనేది వస్తుంది. సో ఇక్కడ ఎన్ ఎంత మనకి, సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయప్ప చూద్దాం. మనకి 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకు వచ్చి దీని యొక్క సైజ్ ఎంత మనకి 7 అనేది వస్తుంది. 7 మనకి బట్ 6 ఇండెక్స్ వరకే ఉంటుంది కదా. 7 -1 ఎంత 6. ఓకేనా, సో ఇక్కడ ఎన్ అనేది మనకు వచ్చి 7. ఓకేనా, 7 -1 ఎంత 6. ఓకేనా, సో మనకి కాబట్టి టోటల్ గా మనకి ఇక్కడ వచ్చి 6 అనేది వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సో మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చి ఐహెచ్ అనేది 1 అనేది అవుతుంది. సో అంటే 2 -1 ఎంత 1 అనేది వస్తుంది. సో ఇక్కడ 6 -1 ఎంత 5 అనేది అవుతుంది. అంటే మనకి వచ్చి 5 ఇండెక్స్, ఇది వచ్చి మనకి 5 ఇండెక్స్ లో ఉంటుంది. ఇది వచ్చి మనకి వచ్చి 6 ఇండెక్స్ లో ఉంటుంది. ఓకేనా, సో ఇది వచ్చి మనకి వచ్చి 4th ఇండెక్స్ లో ఉంటుంది. సో ఇది వచ్చి మనకి వచ్చి సెకండ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, 0 ఇండెక్స్. సో వీటి కోసం మనం వచ్చి ఇక్కడ మనం కే మైనస్. ఓకేనా, సో ఇక్కడ మనం దానికోసం ఏం రాస్తాం, కే -1 మైనస్ ఐ అనేది రాసుకుంటాం. సో ఈ ఇండెక్సెస్ కోసం. ఓకే, సో ఈ ఇండెక్సెస్ కోసం మనం ఏం రాస్తాం, సేమ్ మనకు వచ్చి n-i -1 అనేది రాస్తాం. సేమ్ మనకి n-1 - i. ఓకేనా, సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఇది అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో ఇప్పుడు మనం వచ్చి సేమ్ ఇక్కడ అప్లై అనేది చేద్దాం. సో ఇది ఎక్కడ మనం తీసుకుంటాం అంటే మనం కార్డ్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి కార్డ్స్. ఓకేనా, కార్డ్ పాయింట్స్. ఓకే, కార్డ్ పాయింట్స్ ఆఫ్ నేను ఇక్కడ సేమ్ యాసెస్ గా మనకు వచ్చి కే -1. ఓకేనా, మైనస్ మనకు వచ్చి ఐ, ఎందుకంటే ఎవరి టైం మనం డిక్రీజ్ అనేది చేయాలి కాబట్టి. ప్లస్ మనం వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు మనకు డయాగ్రామటికల్ గా. సో మనం దీన్ని మైనస్ అనేది చేస్తున్నాం. బట్ మనకు వచ్చి లాస్ట్ లో మనం ప్లస్ అనేది యాడ్ చేస్తున్నాం. అంటే మనకు వచ్చి లాస్ట్ లోనే తీసుకున్నప్పుడు మనం యాడ్ అనేది చేసుకుంటాం. సేమ్ లైక్ నేను వచ్చి ఇక్కడ ప్లస్ అనేది తీసుకున్నా. సో మనకి లాస్ట్ లో తీసుకున్నప్పుడు మనం వచ్చి వాటి యొక్క ఇండెక్సెస్ ని ఎలా ఫైండ్ చేస్తాం అంటే మనకు వచ్చి n మైనస్. ఓకేనా, 1 - i. ఓకేనా, సో ఇది మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది. సో ఇప్పుడు మనకి కరెంట్ లో. ఓకేనా, సో మనకి కరెంట్ లో మనకి వచ్చి ఇనిషియల్ గా మనకి ఏమొస్తుంది 6, సమ్ లో మనకి వచ్చి 6 అనేది ఉంటుంది మైనస్. ఓకేనా, సో మనకి ఇక్కడ సెకండ్ ఇండెక్స్ అనేది వస్తుంది ఐ అనేది 0 ఉన్నప్పుడు. సో కాబట్టి మనకు వచ్చి ఇక్కడ 2 మైనస్ కాదు ప్లస్ ఇక్కడ మనకి 1 అనేది వస్తుంది. సో మనకి దీని యొక్క అవుట్పుట్ ఏమి మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకి ఏమొస్తుంది 6 - 2 + 1 ఎంత మనకి 6 లో నుంచి 2 పోతే మనకి 4 అనేది వస్తుంది. సారీ మనకి 3 కదా ఇక్కడ.
నాట్ 2 మన ఇండెక్స్ ని రాసుకున్నాం 3 ఓకేనా. సో మనకు వచ్చి 6 మైనస్ 3 ఓకే 6 మైనస్ 3 ప్లస్ 1 సో మనకి టోటల్గా ఏమవుతుంది ఇక్కడ 4 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ 4 6 మనకి ఏది మాక్సిమం అనేది మనకి తెలియదు కదా ఇక్కడ మనం. సో దీన్ని మనం చెక్ చేయాలి కదా. సో కాబట్టి మనకు మ్యాక్స్ ఈక్వల్ టు నేను వచ్చి ఉంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ నేను వచ్చి ఉంటే సమ్ కామా మ్యాక్స్ అనేది ఇస్తున్నా. సో ఇందులో మనకి మ్యాక్స్ ఏది మనకి 6 అనేది మ్యాక్స్ కాబట్టి మనకు వచ్చి ఇక్కడ 6 అనేది స్టోర్ అనేది అవుతుంది. ఓకే సో నెక్స్ట్ మనకి వచ్చి ఇక్కడ మనకి 4 అనేది వస్తుంది. సమ్ లో మనకి ఏముంటుంది ఇప్పుడు. సో మనకి సమ్ లో మనకి వచ్చి 6 అనేది రిమూవ్ అయిపోయి మనకి వచ్చి 4 అనేది అవుతుంది. సో నౌ కరెంట్లీ మనకి వచ్చి మళ్ళీ మనకి వచ్చి చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ. సో దీనికి నేరుగా తీసుకోపోదాం. సో ఇప్పుడు మనకి చేసినప్పుడు ఏమొస్తుంది 4 మైనస్ ఓకేనా. సో 4 మైనస్ ఇక్కడ నాకు వచ్చి 2 ఓకేనా. సో 2 అనేది తీసుకుంటాం. సో మనకి వచ్చి 4 మైనస్ 2 ప్లస్ మనం ఏం చేస్తాం ఆల్రెడీ మనం 1 తీసుకున్నాం కాబట్టి మనకి వచ్చి ఇక్కడికి ఇండెక్స్ అనేది వచ్చింది కాబట్టి 6 అనేది వస్తుంది. సో మనకి దీని యొక్క వాల్యూ అనేది ఏమొస్తుంది 4 మైనస్ 2 ప్లస్ 6 అంటే 4 మైనస్ 2 అంటే 2 అనేది అవుతుంది ప్లస్ 6 ఎంత 8 ఓకేనా. సో 8 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి 6 అండ్ ఇక్కడ మనకి మాక్సిమంలో 6 అండ్ 8 లో మనకి ఏది మ్యాక్స్ అంటే 8 అనేది మ్యాక్స్ కాబట్టి 6 రిమూవ్ అయిపోయి 8 అనేది యాడ్ అవుతుంది. సో మళ్ళీ మనకి వచ్చి ఇంక్రిమెంట్ అవుతుంది ఐ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది. సో మనం డైరెక్ట్గా ఇక్కడ సైడ్లో రాసుకున్నాం. సో మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ సేమ్ మనకి ఇప్పుడు మనకి 8 అనేది తీసుకుంటాం ఎందుకంటే సమ్ లో మనకి ఏముంటుంది ఇప్పుడు 8 అనేది కదా ఉంటుంది. 4 అనేది రిమూవ్ అయిపోయి మనకి వచ్చి 8 అనేది ఉంటుంది ఇక్కడ. సో సమ్ లో మనకి వచ్చి 8 అనేది ఉంటుంది. సో 8 మైనస్ మనకు వచ్చి మనకి కరెంట్ ఉన్న ఇండెక్సెస్ ఏమి 1 ఓకే. సో మనకి వచ్చి 1 అనేది అవుతుంది. సో 8 మైనస్ 1 ప్లస్ నేనేం చేస్తున్నా లాస్ట్ నుంచి మనం వచ్చి థర్డ్ ఎలిమెంట్ అంటే మనకు వచ్చి 5 అనేది వస్తుంది. సో మనకు 5 సో మనకి ఏమవుతుంది 8 మైనస్ 1 ఓకేనా. సో మనకు వచ్చి 8 మైనస్ 1 ప్లస్ 5 దట్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 7 ప్లస్ 5 దట్ 12 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి 8 12 లో ఏది మ్యాక్స్ అంటే మనకి 12 అనేది మ్యాక్స్ కాబట్టి 12 అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చి 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది అయిపోయింది. సో మనకి k అనేది ఎంత 3 అనేది తీసుకున్నాం. సో మనకి i అంటే 0 అంటే లెస్ దెన్ 0 1 2 3 ఓకే అంటే మనకి 0 1 2 వరకు ఇండెక్స్ వరకు మనకి ఇది మూవ్ అనేది అవుతుంది. ఓకే 0 1 2 సో మనకి ఆల్రెడీ ఇక్కడ 3 టైమ్స్ మనకి అయిపోయింది కాబట్టి మనం ఫైనల్ గా మనకు వచ్చి అవుట్ అనేది వచ్చేస్తుంది. సో అవుట్ అనేది వచ్చినప్పుడు మనకు వచ్చి మ్యాక్స్ లో మనకి ఏముంటుంది 12 అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ 12 అనేది రిటర్న్ అనేది చేస్తాం ఇక్కడ. సో మనకు వచ్చి రిటర్న్ 12 కాదు మనకు వచ్చి మ్యాక్స్ ని రిటర్న్ అనేది చేయాలి. సో మనం డైరెక్ట్ గా మనం వచ్చి 12 రిటర్న్ చేస్తే మనకి అదర్ టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అనేది అయిపోతుంది. ఓకే సో ఈ విధంగా మనం వచ్చి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. సో ఇది మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మీరు వచ్చి ఇక్కడ మనకి k మైనస్ i k మైనస్ 1 ఇది మీకు కొంచెం చూసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్ చూసినట్లయితే మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా పాస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మనకి ఇక్కడ సబ్మిట్ అనేది చేసినట్లయితే మనకు వచ్చి ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా పాస్ అనేది అయిపోయింది. సో మనకి క్లియర్ గా చూడొచ్చు మనకు వచ్చి పాస్ అనేది. సో ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చూద్దాం. సో ఇక్కడ నార్మల్ గా మనం వచ్చి టూ టైమ్స్ మనం లూప్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఒకటి ఫర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం k ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ మాత్రమే. సో ఇంకొక ఫర్ లూప్ మనకు వచ్చి k ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ మాత్రమే రన్ చేస్తున్నాం. అంటే మనకు నార్మల్ గా మనకి ఏం చేస్తున్నాం k ప్లస్ ప్లే ఓకేనా. సో మనకి బిగ్ ఆఫ్ k ప్లస్ ప్లే ఈక్వల్ టు మనకు వచ్చి బిగ్ ఆఫ్ k అనేది అవుతుంది. సో మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చి బిగ్ ఆఫ్ k అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా అడిషనల్ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తామంటే లేదు. సో కాబట్టి మనకు వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చి కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఇది అండర్స్టాండ్ అనేది. సో ఇప్పుడు మనం దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ అనేది చేద్దాం. సో మనకి ఇక్కడ క్లియర్ గా చూసి మనకి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ k అనేది రావడం జరిగింది. సో మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూసినట్లయితే మనకు వచ్చి బిగ్ ఆఫ్ 1 అనేది రావడం జరిగింది. ఓకేనా సేమ్ ప్రోగ్రామ్ మీకు. ఓకే సో ఇప్పుడు మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది ఏంటనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది. సో నార్మల్ గా నేను ఇక్కడ 2 టైమ్స్ సబ్మిట్ అనేది చేసింటే సో మనకి వచ్చి ఫస్ట్ టైం సబ్మిట్ చేసిన మనకి ఇక్కడ మనకి టైం అనేది మనకి కొంచెం లెస్ మెంబర్స్ ని బీట్ అనేది చేసింది. ఓకే సో ఇది నార్మల్ గా మనకి వచ్చి
సేమ్ ప్రోగ్రామ్ మనకు వచ్చి సేమ్ మెంబర్స్ అనేది యూస్ చాలా మంది ఇలానే రాసింటారు మోస్ట్లీ. కాబట్టి మనకు వచ్చి ఈ టైం కాంప్లెక్షన్ రాసినప్పుడు మనకు వచ్చి 98.99% అనేది సమ్ టైమ్స్ మేబీ అది నెట్వర్క్ ఇష్యూ వల్ల మనకి చేంజ్ అనేది వచ్చు, అది ప్రాబ్లం కాదు. ఓకే, సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఎందుకంటే మనం సబ్మిట్ చేసిన 2 ప్రోగ్రామ్స్ అనేది మనకు వచ్చి సేమ్ ప్రోగ్రామ్సే కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ సబ్మిట్ చేసిన ప్రోగ్రామ్ ఏది, ఓకేనా, సో మనకి సేమ్ అదే ప్రోగ్రామ్. ఓకే, సో మనం సెకండ్ సబ్మిట్ చేసిన ప్రోగ్రామ్ ఏది చూసినట్లయితే మనకు వచ్చి సో అదే ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఓకేనా, అనేది అండర్స్టాండింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.